the complement of a set. So now the topic is complement. The complement of a set X is the set of all elements not in X sum. అంటే ఎక్స్లో లేని ఎలిమెంట్స్ మొత్తం మనం చెప్పాలి, దాన్ని మనం ఏమంటాం అంటే కాంప్లిమెంట్ అని. సపోజ్ ఇప్పుడు వి కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, అండ్ సో ఆన్ 10. నౌ వాట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలిమెంట్స్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎక్స్ సమ్. అంటే దట్ మీన్ దట్ we consider natural numbers. We consider x belongs to natural numbers. Then what are the natural numbers? And the natural numbers are to be started from 1, that is 1, 2, 3, and so on up to infinite. అనంత ఇప్పుడు ఇందులో మనం ఎక్స్ అనే దానిలో అప్ టు 10 వరకే రాసాం కదా. అంటే ఇప్పుడు ఎక్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే దానిలో లేని వాల్యూస్ అన్ని రాయాలి. అంటే దట్ మీన్ దట్ ఎక్స్ కాంప్లిమెంట్ వాల్యూ 11, 12, 13, 14, 15, and so on. So this is the value of x complement. Okay enough. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి, x ఇంటర్సెక్షన్ x కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ నల్ సెట్ అన్న. ఒకసారి అబ్జర్వ్ చేయండి, x ఇంటర్సెక్షన్ x కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఆల్ ఆఫ్ యూ సీ హియర్, in the set of x the elements are to be 1 to 10. In the set of x complements the elements are to be from 11 to infinite. Any element common in the both the sets. There is any element common in the both the sets. సో ఎక్స్లో కానీ ఎక్స్ కాంప్లిమెంట్లో కానీ ఎప్పటికీ మనకి కామన్ ఎలిమెంట్స్ ఉండవు మనకి ఇందులో. సో కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దేర్ ఫోర్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పై, నల్ సెట్ పై. ఇట్స్ వాల్యూ ఈజ్ నల్ సెట్, దట్ ఈస్ పై ఎం. సో దీస్ ద ఆన్సర్. సో దేర్ ఫోర్ అందుకే ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ చూపించాం, ఎక్స్ ఇంటర్సెక్షన్ ఎక్స్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు పై. x intersection x complement is equal to pi. This is the answer. Next ikkada raayna. Next one, in complement of a set, if S be the universal set and A subset of S, then the complement of A is the set of all the elements of S which are not in the elements of A అన్న. ఒకసారి చూడండి అన్న, సపోజ్ మనం S అనే సెట్ ఒకటి తీసుకోండి. S అంటే ఏం చెప్పండి, ప్రీవియస్గా మనం యూనివర్సల్ సెట్ అన్న. సపోజ్ వీ కన్సిడర్ ద యూనివర్సల్ సెట్ ఈస్ A, B, C, D, E, F, G, H. ఇది తీసుకున్నాం. దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్. సపోజ్ I will give the set A is equal to A, C, E, G. The set A is A, C, E, G. Now what is the set A complement? వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ సెట్ ఏ కాంప్లిమెంట్? ఏ కాంప్లిమెంట్లో ఉండే వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి యూనివర్సల్ సెట్లో ఉన్న వాల్యూస్ ఏంటమ్మా, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ కదా. అందులోపల మనం ఏ అనే సెట్ ఏం తీసుకున్నాం, మనం ఏసీఈజీ అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే ద రిమైనింగ్ ఎలిమెంట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సెట్ ఏ. అంటే ఏలో లేని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఎక్కడున్నాయి, శాంపిల్ స్పేస్లో ఉన్న వాటిని, అదే యూనివర్సల్ సెట్లో ఉన్న వాటిని తీసుకోవాలి మనం ఇక్కడ. ఒకసారి యూనివర్సల్ సెట్లో చూడండి, ఏలో ఉన్న వాల్యూస్ ఏమేంటి చూడండి, ఏ అండ్ సి అండ్ ఈ అండ్ జి. ఆల్ దీస్ 4 values are to be present in A. Therefore now the A complement value is the remaining 4 terms, that is B, D, F, H. ఒకసారి క్లారిటీ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏంటంటే అసలు మనం యూనివర్సల్ సెట్ తీసుకోలేదు కాబట్టి న్యాచురల్ నెంబర్స్ మొత్తం వస్తాయని చెప్పాము అక్కడ. బట్ ఇక్కడ యూనివర్సల్ సెట్ అనేది ఒకటి ఉంది. ఏముంది, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనేది యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏ అనే దాంట్లో ఏసీఈజీ ఉన్నప్పుడు ఏ కాంప్లిమెంట్లో యూనివర్సల్ సెట్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఉండవండి, రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. అంటే బిడిఎఫ్హెచ్, దట్ ఈస్ ఏ కాంప్లిమెంట్. నా ఇప్పుడు ఈ రెండింటికి మనం యూనియన్ ఆపరేషన్ రాసామనుకున్నాం. దట్ మీన్ దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు, ఈ రెండు యూనియన్ అంటే కంబైన్ చేసి రాయడమే కదా. ఏ సెట్ ఏలో ఏ ఉంది కాబట్టి ఏ కాంప్లిమెంట్లో బి ఉంది కాబట్టి బి, ఆడ సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఒకసారి చూడండి, ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం ఎస్ అని తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ అని తీసుకున్నాం కదా. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్న, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో అదే చెప్పా అక్కడ మనం, ఎక్స్ యూనియన్ ఎక్స్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, దట్ ఈస్ యూనివర్సల్ సెట్ అని. అదే ఎక్స్ ఇంటర్సెక్షన్ ఎక్స్ కాంప్లిమెంట్ అయితేనేమో నల్ సెట్, అదే ఎక్స్ యూనియన్ ఎక్స్ కాంప్లిమెంట్ అయితేనేమో యూనివర్సల్ సెట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ యు సీ హియర్ one example, if S is equal to 1, 2, 3, 4, 5, 6, 7, A is equal to 1, 3, 7,
ఫైండ్ ఏ కాంప్లిమెంట్ అన్నాము. సో దీన్ని మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ చూడండి ఒకసారి. ఇందులో నుంచి 1, నెక్స్ట్ 3 and 7. All these 3 elements are to be present in set A. Therefore automatically the remaining elements are to be present in A complement. The A complement elements are 2, 4, 5, 6. So therefore the elements of A complement are 2, 4, 5, 6. So this is the answer. So this is regarding about complement. Simple thing, complement means the elements not in the original value. The elements not present in the original value is simply called as complement. In case of universal set, all the elements except present in A is to be simply called as the complement of the given set. So these are the examples related to the complement set. Difference operation. So ఇక్కడ ఒకసారి నేను మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను చూద్దాం. సపోజ్ we consider a set A is equal to 1, 2, 3. And we consider B is equal to 3, 4, 5. Now the question is, we find A minus B. We find దాన్ని డిఫరెన్స్ ఆపరేషన్ అంటాం. we find A minus B. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇందులో మనకి యాడెండ్గా ఏమో ఏ ఉంది, ఆగెండ్గా ఏమో బి ఉంది. యాడెండ్ అంటే ఏమో ప్లస్ ఉన్న దాన్ని యాడెండ్ అంటాం. ఆగెండ్ అంటేనేమో మైనస్ ఉంది, బ్యాక్ సైడ్ వస్తుంది చూసారు, దాన్ని మనం సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఆగెండ్ అని. సో వాట్ ఎవర్ ఇట్ మే ఇది కూడా అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏ 1, 2, 3 మైనస్ బి 3, 4, 5. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూ ఏంటి చెప్పండి, 3ఏనా. సో 3 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం రాయాల్సింది ఏంటంటే ఏలో ఉన్న రిమైనింగ్ వాల్యూస్ మాత్రమే రాయాలి. వి రైట్ ద రిమైనింగ్ వాల్యూస్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏలో ఇంకా మనకి మిగిలిన వాల్యూస్ ఏం చెప్పండి, 1, 2 కదమ్మా. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 1, 2 ఓన్లీ. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో, అంటే పాజిటివ్ టర్మ్ ఏదైతే ఉందో దానిలో రిమైనింగ్ టర్మ్స్ మాత్రమే రాస్తాము. రిమైనింగ్ బిలో ఉన్న టర్మ్స్ అనే వాటి ఇక్కడ మనం ప్రజెంట్ చేయకూడదు డిఫరెన్స్ ఆపరేషన్లో. సో దేర్ ద ఆపరేషన్. సరే ఈసారి సపోజ్ నేను బి మైనస్ ఏ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెట్ బి రాయండి, 3, 4, 5 సెట్ బి మైనస్ సెట్ ఏ రాయండి 1, 2, 3. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి మనకి 3 కదా, బోత్ ద 3s ఆర్ టు బి గెట్ క్యాన్సల్డ్. ఇప్పుడైతే నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో బి, ఆ బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలని చెప్పాను. అంటే దట్ మీన్ దట్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4, 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అనే వాటిని రాయకూడదు. ఓన్లీ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడ మనం ప్రజెంట్ చేయాలి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆపరేషన్ అని. సరే ఇప్పుడు ఒకసారి దాని డెఫినేషన్ చూద్దాం చూడండి. సో అలా see here. If A and B are two sets, A, B రెండు సెట్లు అనుకోండి, then their difference is given by A minus B or B minus C. Example 1. If A is equal to 2, 3, 4. If A is equal to 2, 3, 4 and B is equal to 4, 5, 6. ఇక్కడ మనం A minus B ఫైండ్ అవుట్ చేస్తున్నాం. A minus B చేస్తున్నాం. ఒకసారి చూడండి అమ్మా, ఏలో అండ్ బిలో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, 4 ఒకటే కదా, 4 క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది A మైనస్ B. ఫస్ట్ టర్మ్ ఏ ఉంది కాబట్టి ఏలో ఇంక రిమైనింగ్ 2 టర్మ్స్ ఏమన్నాయి మనకి, 2, 3 అయినా ఉంది, ఇంక రిమైనింగ్ 2 టర్మ్స్. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ 2, 3. So therefore A minus B is equal to 2 minus 3 is the answer. Next, second example. Here grand. A equal to 1, 2, 3. B is equal to 4, 5, 6. A equal to 1, 2, 3. B is equal to 4, 5, 6. ఇప్పుడు A minus B చేశారు అనుకోండి. చూడండి ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో A వాల్యూ వచ్చేసరికి ఏమో 1, 2, 3 అండ్ B వాల్యూ వచ్చేసరికి ఏమో 4, 5, 6. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏముందా మీకు, కామన్ టర్మ్ ఏమీ లేదు. నో కామన్ టర్మ్ మీద గివెన్ 2 ఎలిమెంట్స్. ఓకే అన్న. అప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ సెట్ అంటే ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే నా ఎలిమెంట్స్ అన్ని రాయాలి అన్న. ఇక్కడ ఫస్ట్ సెట్ ఏమని చెప్పడం మనకు 1, 2, 3 ఉంది కదా. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ 1, 2, 3. దట్ ఈస్ సింప్లీ ఏ. అంటే A, B అనేవి రెండు డిస్టింక్ట్ సెట్స్ అయినప్పుడు, ఇఫ్ A and B ఆర్ డిస్టింక్ట్ సెట్స్, నేను చెప్పాను డిస్టింక్ట్ అంటే ఏందని. Distinct means there is no common element in the given two set, then both the sets are to be combinedly called as distinct sets. In that situation, A minus B అయితేనేమో the first term A,
అదే b minus a is equal to the first term b. So this is the difference operation అండి, and these are the examples related to differences. So next one, I think all of you know Venn diagrams. All the sets are to be represented with the Venn diagrams from our 10th class onwards only. So okay, all of you see here, the sets can be represented graphically using Venn diagrams. In a Venn diagram, a set is represented by a closed path enclosing all its elements. అంటే వెన్ డయాగ్రామ్ అనే దాన్ని మనం ఒక సర్క్యులర్ రిప్రజెంటేషన్ చూపిస్తాము. దాంట్లో ఏంటంటే ఏ ఎలిమెంట్స్ దేనిలో ఇంక్లూడ్ అయ్యారనే రిప్రజెంటేషన్ మనం విధంగా ఇస్తాము. సో దీని మొత్తాన్ని మనం ఒక క్లోజ్డ్ పాత్లో ఇస్తాం. క్లోజ్డ్ పాత్ ఏంటంటే పైన నేను ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టాను చూసారా, రెక్టాంగిల్ బాక్స్ ఎస్ అని పెట్టాను చూసారా, దాన్ని ఆ ఫార్మెట్లో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇందులో ఎస్ అంటే దాన్ని ఏమంటాం మనం, శాంపిల్ స్పేస్ లాగా యూనివర్సల్ సెట్ అని అంటాము. సో ఒకసారి కింద దీని వర్డింగ్ ఇచ్చాను చూడండి, ఎస్ ఈజ్ ద యూనివర్సల్ సెట్ అండ్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా సెట్ బి అనేది కంప్లీట్గా ఏ లోపలే ఉంది, అందుకని దీన్ని మనం ఏమంటే బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ ఏ అండ్ సి హ్యావ్ సమ్ కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ చూసారా, ఏ ఇది ఏ అండ్ ఇది సి, ఈ రెండు కంబైన్గా కొంత ఏరియా కలిసినాయి కదా. సో దీన్ని మనం ఏమంటాం అంటే కామన్ ఎలిమెంట్స్ అంటాం. ఏ అండ్ సి హ్యావ్ సమ్ కామన్ ఎలిమెంట్స్. తర్వాత ఇక్కడ బితో కానీ ఏతో కానీ సితో కానీ డి కలవలేదు, సపరేట్గా ఉంది. సో దేర్ ఫోర్ డి అండ్ ఏబిసి ఆర్ టు బి ద డిస్టింక్ట్ అంటాం. అంటే డి అనేది ఏబిసి మూడింటితో కలవలేదు, సపరేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ డిస్టింక్ట్ అంటాము, డిస్టింక్ట్ సెట్ అంటాం. ఒకసారి ఇక్కడ మనం ఉన్న వెన్ డయాగ్రామ్ రెస్పెక్టెడ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. We consider an example. Suppose we take the set A is equal to 1, 2, 3, 4, 5 and we consider the set B is equal to 1, 2 and 3 and we consider the set C is equal to 4, 5, 6, 7 and we consider the set D is equal to 10, 11. సో ఇలా ఒక 4 సెట్లు తీసుకున్నాం. ఒకసారి దీన్ని మనం వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం చూడండి. ఫస్ట్ సెట్ ఏ గీయండి. వి డ్రా సెట్ ఏ. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమేంటి చెప్పండి, 1, 2, 3, 4, 5. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెట్ ఏలో ఉన్న ఫస్ట్ 3 ఎలిమెంట్స్ యాజ్ యూజువల్గా బిఎం, అంటే కంప్లీట్గా బి అనే సెట్ ఏలో ఉన్న వాల్యూస్ని కలిగి ఉంది. దేర్ ఫోర్ ద సెట్ బి ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఎందుకంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో దట్స్ వై ఐ డ్రా బి ఇంటర్నల్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వన్ సి చూడండి, 4, 5, 6, 7. ఇక్కడ 4, 5 అనేది ఏ అండ్ సి రెండిట్లో కూడా కామన్గా ఉంది. 4 and 5 అనేది రెండిట్లో కామన్గా ఉంది. అంటే ఇప్పుడు 6 and 7 అనేది ఏలో లేదు కదా, అంటే సమ్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కామన్ టు బోత్ ఏ అండ్ సి, 2 ఎలిమెంట్స్ ఆర్ టు బి డిఫరెంట్. అంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా గీయాలి. ఇది ఇక్కడ ఒకసారి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమేంటి అంటే 4, 5 ఇక్కడ ఉంటాయి. అండ్ కామన్గా లేని ఎలిమెంట్స్ ఏమేంటి అంటే 6, 7 ఇక్కడ ఉంటాయి. ఈ ఏరియా వచ్చేసరికి ఓన్లీ 1, 2, 3. ఇది ఏకి బికి కామన్ ఏరియా, ఇది 1, 2, 3. సరే ఇప్పుడు డి చూడండి, 10, 11. 10, 11 అనేది ఏలో లేవు, బిలో లేవు, సిలో కూడా లేవు. సో దట్స్ వై డి అనేది సపరేట్. సో డి ఈజ్ ఈక్వల్ టు 10, 11. 10, 11. ఇది మొత్తాన్ని కలిపి మనం ఒక బాక్స్లో కనుక తీసుకున్నామంటే దిస్ ద రిప్రజెంటేషన్. అంటే ఆల్రెడీ అక్కడ గీసిన వెన్ డయాగ్రామ్కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతేనమ్మా. సో దిస్ ద రిప్రజెంటేషన్ అండి. దీని మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. సో దట్ ఈస్ ఎస్ అనుకోండి. దేర్ ఫోర్ ఇప్పుడు యూనివర్సల్ సెట్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాలి. 1, 2, 3, 4, 5 ఇది ఏలో ఉంది. సిలో ఎక్స్ట్రా ఏమున్నాయి 6, 7 అండ్ డిలో ఏమున్నాయి 10, 11. So it is to be called as universal set. So that is yes. So this is regarding about Venn diagrams and the simple thing. The graphical representation of the given sets is called as Venn diagram.